ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us, ఫర్ గాడ్ గివ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ జాయ్ టు ఎ మ్యాన్ హూ ఈస్ గుడ్ ఇన్ హిస్ సైట్. ప్రేమైన నేస్తమా, నీ దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, యాలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటో నీకు తెలియపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అంటే మొట్టమొదట నీవు ఎవరి దృష్టికి మంచివాడిగా ఉండాలి అంటే, నీ ఇరుగు పొరుగు, నీ స్నేహితులు, నీ బంధువులు అవన్నీ ఓకే, వారందరి దృష్టికి కూడా మంచివానిగానే ఉండాలి. కానీ మొట్టమొదట నీవు నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. ఎప్పుడైతే నీ దేవుని దృష్టికి నీవు మంచివానిగా ఉంటావో, ఈ ప్రపంచంలో చాలా వరకు అందరి దృష్టికి కూడా మంచివానిగానే ఉండగలుగుతావు. అట్ ద సేమ్ టైం కొంతమంది దృష్టికి అది నచ్చకపోవడం వల్ల చెడ్డవానిగా అగుపిస్తావు తప్ప నీవు చెడ్డవానివి కానేరవు. అయితే ఎప్పుడైతే దేవుని దృష్టికి నీవు మంచివాడిగా ఉంటావో, దేవుడు నీకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుని ఇష్టాన్ని జరిగించుటకు నీవు సంకల్పమును కలిగి ఉన్న ఎడల దేవుడు నీ బ్రతుకులో సమస్త కార్యముల యందు కూడా నీకు ఆనంద ఐశ్వర్యమునే అనుగ్రహిస్తారు. అయితే దేవుని దృష్టికి నీవు మొట్టమొదట ఇష్టతను సంపాదించాలి. ఎలా సంపాదిస్తావు? దేవునికి కాస్త భోజనం పెడతావా? బహుమానాలు ఇస్తావా? ఏం చేస్తావు? కానే కాదు. దేవుడు నీకు ఇచ్చిన మాట ప్రకారము నీవు అడుగులు వేయడానికి, ఆలోచించడానికి, నీవు పని చేయడానికి పూనుకొనాలి, ప్రయత్నము చేయాలి. నీకు నష్టము కలిగినా, కష్టం అనిపించినా దేవుని దృష్టికి నీవు విరుద్ధముగా ప్రయత్నము చేయకూడదు నేస్తమా. దేవుని చిత్తములో గనుక నీవు జీవించగలిగినట్లయితే నీవు మంచివానిగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని దృష్టికి నీవు మంచివానిగా ఉంటావో, సమస్త ఆశీర్వాదములు కూడా నీ సొంతమే. జ్ఞానమును, తెలివిని, ఆనందమును కూడా ఆయన అనుగ్రహిస్తారట. వీటికి అతీతమైన ఆశీర్వాదం నీ బ్రతుకులో నీకు ఏమి అవసరమై ఉంటుంది నేస్తమా? గనుక నీకు సమస్త ఆశీర్వాదములు పొందుకోవాలి. దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకొని ఆనందముతో, శాంతి, సమాధానముతో, నెమ్మది గలవానివై నీవు బ్రతకాలి అంటే దేవుని దృష్టికి నీవు మంచివాడుగా ఉండాలి. అట్టి సంకల్పమును నీవు మనసులో చేసుకొనేస్తామా. దైవ దృష్టికి నీవు యోగ్యనుగా నిన్ను నీవు కనుపరుచుకోగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. దేవునికి హేయమైన ఆలోచనలు, కృత్యములు నీలో ఉన్న ఎడల వాటిని దూరపరిచి దేవునికి అనుకూలమైన వానిగా జీవించడానికి నీవు ప్రయత్నము చెయ్యి. దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి నిన్ను ఆయన చిత్తానుసారముగా జీవింపచేస్తారు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్థుతులు నాయనా. ఆ బిడ్డ ఎవరి దృష్టికో ఇష్టునిగా ఉండాలి అనే ఆలోచన మానుకొని నీ దృష్టికి ఇష్టునిగా ఉంటూ, మంచివానిగా ఉంటూ, మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే ఆ యోగ్యతను నాయన పెంపొందించుకున్నటకు మీ జ్ఞానమును ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబంలో ఉన్న సమస్త శోధనలను నాయన దూరపరచండి. అనారోగ్యముల నుంచి విడుదల కలుగ చేయండి దేవా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేసి మీ ఆశీర్వాదమునిచ్చి మీ కృపలో జీవింపచేయండి. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరటడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.